అబద్ధాలు ఆడటంలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్డీ డాక్టరేట్లు ఇవ్వొచ్చని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలు మోసం చేశారని విమర్శించారు. మహారాష్ట్రలో కూడా 6 గ్యారంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేయగా ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను తిప్పికొట్టారన్నారు. రేవంత్ రెడ్డి మంత్రులు ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోగస్ మాటలు, ఢిల్లీకి మూఠాలు బంద్ పెట్టాలని డిమాండ్ చేశారు. వీళ్ళ మోసాలను గమనించింది. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4000 రాలేదు. కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచిగుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికి వచ్చినాయి. వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని. ఈ కూటమి మంచిగానే ఉంది, గెలుతుండొచ్చు, బాగా తగ్గపరుంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది, కదా లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు. విదర్భ, మరట్వాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకుపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. అంటే ఏది బిడ్డ, మీరు తెలంగాణలో మోసం చేసింది చాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చిండ్రు అని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు, మంచిగా బుద్ధి చెప్పారు మీకు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి. ఇంకా మోసాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఢిల్లీకి మూటలు కట్టుడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయండి. లగచర్లలో ఫార్మాసిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు కూడా సీఎం భయపడుతున్నారన్నారు. అబద్ధాల యూనివర్సిటీ ఉంటే డాక్టరేట్ రేవంత్ రెడ్డికి వస్తుందన్నారు. కాళేశ్వరం కూలిపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి 20 టీఎంసీల నీటిని అక్కడి నుంచి హైదరాబాద్ కు ఎట్లా తరలిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిపోకుండా గ్లోబల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫార్మాసిటీ పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇలా వాళ్ళు ఏమంటున్నావు, నువ్వు తొండలు గుడ్లు పెట్టేయని అన్నావు. అక్కడ మహిళలు, పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్ధాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంట పండుతుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్ధాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్ధాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఏం మాట్లాడింది మొన్నటిదాకా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని గోబల్స్ ప్రచారం చేశారు. గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు ఆయన, కాళేశ్వరం నుంచి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, డిసెంబర్ 1st వీక్లో టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపోయాయి, 20 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు మొన్నటిదాకా కాళేశ్వరం కూలైపోయింది, మొత్తం 1,00,000 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినాయి అన్నావు. కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావు అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు, అబద్ధాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏమనంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో ఒక్కటి అమలు కాలేదని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం రైతులను ఉద్ధరించినట్లుగా ఏడాది పాలనలో రైతు ఉత్సవాలు చేయాలని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయలేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని, రైతు బంధు ఆగిపోయిందని, ఇంకా ఎందుకు రైతు వారోత్సవాలని ప్రశ్నించారు. వీళ్ళు ఏడాది పాలన గొప్పగా చేసిందట. రైతులకు ఏం చేసిండ్రు? మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు, పత్తి కొనే దిక్కు లేదు. మొన్న నేను ఖమ్మం పోతే 6,500కి మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు. 7,520 మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం 6,500. అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు 1,000 రూపాయలు నష్టపోయిండు. నువ్వు చెప్పిందేమో 500 బోనస్, జరిగిందేమో 1,000 రూపాయలు తుట్టి. అంటే 1,500 రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు. వరి ధాన్యం 1600కి 1700కి అమ్ముకుంటున్నారు, 1800కి అమ్ముకున్నారు బయట.
సన్నాలకు బోనస్ అన్నావు, సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు. నువ్వు చెప్పింది 46 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొట్టమన్నావు. 46 కాదు కదా, 4 లక్షలు దాటలే ఇప్పటికి. అంత కలిపితే 10,20 లక్షలు కూడా దాటట్లేదు. అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండ్రు. 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు చెప్తారట వీళ్ళు మహబూబ్నగర్లో. వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసినట్టు